హాయ్ గాయ్స్, భార్గవి నిలయం అనే మూవీ అయితే ఆహాలో స్ట్రీమింగ్ అయిపోయింది. సో తెలుగు డబ్బుడ్ వర్షన్ చాలా బాగుంటుందేమో హర్రర్ టైప్ అన్న ఫీలింగ్ తో స్టార్ట్ చేస్తే నాకు అనిపించిన ఫీలింగ్ ఏంటంటే ఎందుకు స్టార్ట్ చేశానా అన్న ఫీలింగ్ అయితే కలిగింది. కంప్లీట్ చేయడానికి నేను పడ్డ తపనైతే మామూలుగా అయితే లేదనమాట. అలాగుంది మూవీ అయితే. నాకు ఎలా అనిపించిందంటే 90s ది బ్యాక్గ్రౌండ్ తీసుకున్నప్పుడు ఎంత స్లోగా వెళ్ళిందంటే మూవీ మామూలుగా కాదు, అంత స్లోగా వెళ్ళింది. దానికి తోడు మూవీ లెంత్ కూడా 2 hours పెట్టేసరికల్లా లెంతీ టైం అనిపించింది. మూవీ లెంత్ కూడా చాలా ఎక్కువ అనిపించింది. అసలు స్టోరీయే లేని దాన్ని సాగరిచ్చినట్టు అనిపించింది నాకైతే. సేమ్ రొటీన్ కంటెంట్. సో దానికి చూడు అసలు ఆ రియాక్షన్స్ అయినా మొత్తం మూవీ మేకింగ్ కూడా చాలా స్లో మోషన్ కనిపించింది. అసలు మూవీ అంత పెద్దగా అయితే ఏం అనిపించలేదు. ప్లాట్ విషయానికి వచ్చేస్తే హీరో వచ్చేసి ఒక హాంటెడ్ హౌస్ లోకి అయితే వెళ్ళటానికి జరుగుతుంది. తన ఏమో రైటర్ అనమాట. తనకి ఇల్లు దొరక్క హాంటెడ్ హౌస్ అని తెలుస్తుంది. సో దానికి తను వెళ్తాడు. అక్కడ ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుంటారని తెలుస్తుంది. దాని మీద ఆయన కథ వర్క్ చేయడం మొదలు పెడతారు అనమాట. ఇది ప్లాట్. సో ఇందులో ఇక మేజర్ ఏంటి అంటే మూవీ స్లో, మామూలు స్లో అయితే కాదు. చూడటానికి మనకి లాగింగ్ అనిపించింది. ఫస్ట్ హాఫ్ విషయానికి వచ్చేస్తే హీరో ఎంట్రీ, తన హాంటెడ్ హౌస్, తన బిహేవియర్ అది మొత్తం ఇక ఉంటది. ఏదైనా నాకు కొద్దిగా బెటర్ అనిపించింది. ఇంటర్వ్యూలకి ముందు ఒక 20 minutes 10 minutes ఒక సాంగ్స్ కొద్దిగా పర్వాలేదు, బాగున్నట్టు అనిపించింది. సెకండ్ హాఫ్ విషయానికి వచ్చేస్తే నిద్రే వచ్చేసింది అనమాట. ఫుల్ లాగ్ అయిపోయింది. క్లైమాక్స్ కొద్దిగా బెటర్, ఒక 20 minutes అది కొద్దిగా బెటర్ అనమాట. ఇక మూవీలో ప్లసెస్ అంటూ ఉన్నాయి అంటే అది టొవినో క్యారెక్టర్ గారిది. సో వారు చేసిన యాక్టింగ్ కొద్దిగా నాకు స్పెషల్ అనిపించింది. ఇంకా అంతకుమించి మూవీలో కూడా ప్లసెస్ అంటూ ఏం లేదు. నేను దీనికి రేటింగ్ వచ్చి 5 అయితే 2.2 అయితే ఇస్తున్నాను గైస్.